రాబోయే రోజుల్లో దేశంలో నరేంద్ర మోడీ పోతేనే ఈ దేశానికి విముక్తి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి గతాన్ని మీరు ఒకసారి ఆలోచించాలి. 5 సంవత్సరాల కంటే ముందు మాటలు చెప్పారు, మభ్యపెట్టారు, అన్ని చేస్తామని చెప్పారు. ఏది చేయని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. అనేక మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. స్వాతంత్రం తర్వాత నరేంద్ర మోడీకి క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాంటి మ్యాండేట్ ఇస్తే ప్రజల్ని మోసం చేసి దేశానికి నష్టం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క నిర్ణయం, డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు. ఈరోజు పెద్ద నోట్ల రద్దు చేసి అందరికీ ఇబ్బందులు సృష్టించారు, దేశానికి ఇబ్బందులు సృష్టించారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల 2% అభివృద్ధి ఆగిపోయింది. 50 లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి. ఈ విషయం నేను చెప్పడం కాదు. మొన్నే ప్రేమ్జీ ఇన్స్టిట్యూట్ ఒక సర్వే చేసి 15, 16, 2 సంవత్సరాల్లో 50 లక్షల ఉద్యోగాలు పోయినాయి. దానికి కారణం నరేంద్ర మోడీ తుగ్లక్ చర్య కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవరైనా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వారు చేయాల్సిన పని బీజేపీని చిత్తుగా ఓడించడానికి ప్రతి ఒక్క ఓటు కూడా వేరే పార్టీలకు వేయాలని పిలుపుస్తున్నా. రాబోయే రోజుల్లో దేశంలో నరేంద్ర మోడీ పోతేనే ఈ దేశానికి విముక్తి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి గతాన్ని మీరు ఒకసారి ఆలోచించాలి. 5 సంవత్సరాల కంటే ముందు మాటలు చెప్పారు, మభ్యపెట్టారు, అన్ని చేస్తామని చెప్పారు. ఏది చేయని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. అనేక మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. స్వాతంత్రం తర్వాత నరేంద్ర మోడీకి క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాంటి మ్యాండేట్ ఇస్తే ప్రజల్ని మోసం చేసి దేశానికి నష్టం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క నిర్ణయం, డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు. ఈరోజు పెద్ద నోట్ల రద్దు చేసి అందరికీ ఇబ్బందులు సృష్టించారు, దేశానికి ఇబ్బందులు సృష్టించారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల 2% అభివృద్ధి ఆగిపోయింది. 50 లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి. ఈ విషయం నేను చెప్పడం కాదు. మొన్నే ప్రేమ్జీ ఇన్స్టిట్యూట్ ఒక సర్వే చేసి 15, 16, 2 సంవత్సరాల్లో 50 లక్షల ఉద్యోగాలు పోయినాయి. దానికి కారణం నరేంద్ర మోడీ తుగ్లక్ చర్య కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవరైనా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వారు చేయాల్సిన పని బీజేపీని చిత్తుగా ఓడించడానికి ప్రతి ఒక్క ఓటు కూడా వేరే పార్టీలకు వేయాలని పిలుపుస్తున్నా.